నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రాబోయే రోజుల్లో జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికోసం కువైట్ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ అధికారులు ఆయా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలపైన ప్రత్యేక నిఘా ఉంచారు. కువైట్ లో ఉన్న ప్రజలందరూ కువైట్ లోని అధికారులకు సహకరించాలని చెప్పేసి, అలాగే ప్రత్యేకంగా వీటి కోసం 23 సెక్యూరిటీ పాయింట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎవరైనా సరే జాతీయ దినోత్సవ వేడుకల్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, జాతీయ దినోత్సవ వేడుకలు కువైట్ లో ఉన్న ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి వాటర్ బిన్నులతో వాహనాల మీద కొట్టినా సరే, లేకపోతే ఎవరైనా వాహనాలతో మార్చ్ చేసినా సరే, హారన్లు కొట్టుకుంటూ గోలగోల చేసినా కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క సెలబ్రేషన్స్ వేడుకలు ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. దాదాపు మనం చూసుకుంటే వేల మంది పోలీసులు, సైనికులు ఈ యొక్క భద్రతా ఏర్పాట్లలో పాల్గొనున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.